బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పేరిట ఇచ్చినటువంటి పథకం ద్వారా ఆటో డ్రైవర్ అన్నలు మోసపోతున్నటువంటి దాని విధానాన్ని అసలు వీళ్ళకి ఏ విధంగా ఇబ్బంది జరుగుతుంది, వీళ్ళకి భరోసా ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ ముందుకు కదిలింది. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ కీలక నేతలు వాళ్ళ ఆటోలో ప్రయాణించడం జరిగింది. సో మనతో పాటు హరీష్ రావు గారు ఏదైతే ఎర్రగడ్డ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్ అన్న మనతో ఉన్నాడు, రమేష్ గౌడ్. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి భరోసా ఇచ్చారు, ఆటోలో ప్రయాణించినందుకు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది మీకు? హరీష్ రావు గారు మీ ఆటోలో ప్రయాణించడం జరిగింది, సో మీ ఒపీనియన్ ఏంటి? అంటే హరీష్ రావు మాటలు వచ్చి చాలా సంతోషం. మాకు ఏ పార్టీ కూడా ఇంతకుముందు ఏం సహకారం చేయలేదు. ఈ తెలంగాణ మన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మాటల్లో బతుకులు చాలా దారుణం అయిపోయినాయి. గిరాకీలు లేవు. ఫ్రీ బస్, మా ఉచిత బస్ ఫ్రీ బస్ పెట్టిన కాడి నుంచి మేము ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజుకు 1500, 1000 రూపాయలు, 2000 చేసాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత రోజుకు 500-600 కూడా చేయలేకపోతున్నాం. మేము ఇంట్లో పిల్లల్ని, రూమ్ కిరాయిలు, ఫీజులు, ఇవన్నీ చాలా అంటే చాలా ఇబ్బందిలో ఉన్నాం. మేము మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మాకు ఈరోజు తెలంగాణ పార్టీ నుంచి హరీష్ రావు సారు, కేటీఆర్ గారు వచ్చి మాకు సపోర్ట్గా ఉన్నారు. హరీష్ రావు గారు మీతో హరీష్ రావు గారు అడిగారు, మీకు ఎలా ఉంది ప్రాబ్లం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎలా ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండే నేను చెప్తే, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండే, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి పోలీసుల ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా ఏం లేకుండే. ఇప్పుడు ఎక్కడ ఆపిన పోలీసుల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫోటో కొడతారు, 135 వస్తుంది. ఇక్కడ బస్ స్టాప్లో ఆపి ఒక ప్యాసింజర్ కస్టమర్కి ఇచ్చినాం అనుకో, ఫోటో కొడితే 1135 రూపాయలు వస్తుంది మాకు. ఒకరోజు చేసిన కష్టం మొత్తం కూడా అటే వెళ్ళిపోతుంది మాకు. సో మీ కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్లా అనిపించింది? ఎట్లా అంటే చాలా సంతోషంగా, చాలా మంచిగా, హ్యాపీగా అనిపించింది నాకు ఆటోలో వచ్చినందుకు. సార్ మాకు భరోసా కూడా ఇచ్చిండు, మేము ఉన్నాం వెనకాల, ఎంతవరకైనా కొట్లాడి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పేసి. అని మళ్ళీ రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వస్తుందని నమ్మకం. జనాలు కూడా బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి. మిగతా వేరే నాయకులు ఇప్పటివరకు మీ ఆటో ఏమైనా అంటే మీ సంబంధించిన మీ కొలీగ్స్ కానీ లేకపోతే ఇంకో ఆటో కార్మికులు ఎవరైనా వచ్చే ప్రయత్నం చేసినా? ఎవరు రాలేదు, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చారంతే. ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకోలేదు, ఏ పార్టీ కూడా బీజేపీ కానీ మిగతా పార్టీ ఎవరు కూడా పట్టించుకోలేదు, ఎవరు కూడా రాలేదు మా దగ్గరికి. ఎప్పుడున్నా కూడా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మాకు టీఆర్ఎస్ సపోర్ట్ ఉండే. అప్పుడు కూడా టీఆర్ఎస్ సపోర్ట్ ఉండే. అదే కేటీఆర్ దగ్గర పోయి మేము మాట్లాడినాము. అప్పుడు ఇంతకుముందు 28 బండ్లు ఉండే. అప్పుడు కూడా చాలా సిటీలో నడవద్దు అని చెప్పేసి బయటకు. ఇప్పుడు కూడా అదే మళ్ళీ మొదలు తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ బండ్లను సిటీలో నడవద్దు అని చెప్పేసి అని, సిటీలో ఉన్న బండ్లు మొత్తం బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అని అది కూడా ఇప్పుడు చేస్తున్నారు. ఆల్రెడీ బండ్లు కూడా సీజ్ చేస్తున్నారు ఆల్రెడీ. ఎందుకంటే నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటోలకు న్యాయం చేసినామని చెప్పిండు, మీకు 12,000 ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు అమలు జరిగిందా? 12,000 కాదు, 12 రూపాయలు లేవు అని. నెలకు సంవత్సరానికి 12,000 ఇస్తాను. 2 సంవత్సరాలు మా ఆటో డ్రైవర్లకు 24,000 రూపాయలు బాకీ ఉన్నాడు ఆయన. మా దగ్గరకు వచ్చి ఏమన్నా అడగాలంటే కూడా కానీ 24,000 ఇచ్చిన తర్వాత మమ్మల్ని అడగాలని. వస్తున్నారా మరి ప్రచారానికి కాంగ్రెస్ వాళ్ళు? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ప్రచారానికి అంటే వస్తూ ఉంటారు, చెప్తాను, గల్లే ఉంటారు. కానీ వస్తుంటారు, చేస్తాం. వాళ్ళు చెప్తూనే ఉంటారు. వాళ్ళు చెప్పినా కూడా మేము వినటం కాదు. మేము పక్కా టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్కే ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాం. మేము ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు సపోర్ట్? టీఆర్ఎస్ పార్టీ వల్ల లబ్ధి పొందినాం. మేము అన్ని అనుకూలంగా ఉండే. మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండే, ఎలాంటి ప్రాబ్లం లేకుండే. మాకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే అన్ని విధాలు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉంది. ఆటో డ్రైవర్లకు ఫైనాన్స్ చేయాలంటే ఎవరు ముందుకు రావట్లేదు. ఇంతకుముందు 1,00,000 రూపాయలైనా పిలిచి ఇచ్చేవాళ్ళు, 50,000 అయినా 1,00,000 అయినా అడిగి పిలిచి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు భరోసా ఉండే, నడిపించి చేసి కష్టపడతాం. ఇప్పుడు ఏముంది, మేము బతకనికే కష్టం, వాళ్ళకేం చేయగడతాం అని చెప్పేసి ఆలోచిస్తే మాకు డబ్బులు కూడా ఎవరు ఇవ్వట్లేదు ఫైనాన్స్ వాళ్ళు కూడా. ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని ఇదే ఆటో అన్నలు పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చారు. ఇప్పుడేమో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ వద్దే మాకు మోసం చేసిందని అంటున్నారు. అంటే ఒకసారి చూద్దాము, ఒకసారి నమ్ముదాం అన్నట్టుగా ఆలోచనతో జనాలు వేసినారు. జనాలు గెలిపించిన తర్వాత మంచి బుద్ధి చెప్పిండు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గెలిచినాక ఆటో డ్రైవర్ల కడుపు కొట్టిన తప్పించి ఏం లేదు, ఆయన చేసింది ఏం లేదు. మా ఆటోలోకి 2500 అవి లేవు. మా మన కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నాడు. తులం బంగారం కనుక 1,00,000 రూపాయలు కూడా లేవు. ఏ స్కీమ్ కూడా అమలు ఒక ఓన్లీ వచ్చి ఫ్రీ బస్ ఒకటే పెట్టిండు అంతే. ఫస్ట్ ఆయన గెలిచి ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టిన తప్పించి అని చేసింది ఏం లేదు. ఆటో డ్రైవర్ పొట్ట కొట్టిన తప్పించి కానీ చేసింది ఏం లేదు. ఆటో డ్రైవర్లు ఇప్పటికీ 161 మంది చనిపోయినారు. మాకు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు 5 లక్షల బీమా ఉండే. మాకు ఎవరు చనిపోయినా 5 లక్షల రూపాయలు వచ్చేటి మాకు. ఇప్పుడు అలా ఆ స్కీమ్ కూడా తీసేసి దాన్ని రిన్యూవల్ కూడా చేయలేదు. వీళ్ళు ప్రజాప్రభుత్వం అంటారు. మరి ఇప్పటివరకైనా కనీసం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు, స్పందించారా? మీరు చాలా సార్లు పోయినారని తెలుసు. చాలా సార్లు పోయినాం కానీ వాళ్ళు టైం ఇస్తారు, తర్వాత ఏం రావట్లేదు, కలవట్లేదు, చూద్దాం, మాట్లాడదాం, చేద్దాం అంటారు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. పోయినప్పుడే వాళ్ళు చెప్తారు, తర్వాత పట్టించుకోరు. టైం వచ్చే వరకు వాళ్ళకి ఏదో బిజీ ఉంటారు, పట్టించుకోరు. ఇప్పుడు ఎట్లా ఉందన్న జీవితం? మరి ఇప్పుడు జీవితం అంటే ఇప్పుడు చావ లేకుండా బతకలేకుంటున్నది. ఇప్పుడు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఉన్న కాడికి నడిపించుకుంటూ ఉన్న దాంట్లో
సరిపుచ్చుకుంటున్నాం అంతే. నెలకు వచ్చే వరకు 7,000 ఇల్లు కిరాయి కట్టాలి, పిల్లల ఫీజులు ఉన్నాయి, బండి ఫైనాన్స్ ఉంది, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందులు తట్టుకోలేకనే ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు. అప్పుల బాధకు తట్టుకోలేక ఫైనాన్షియల్ వేధింపులకే చనిపోతున్నారు. ఆటో ఫైనాన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు ఒక నెల 1 మంత్ కూడా ఆగట్లేదు, వాళ్ళు ఆగట్లేదు. ఫైనల్గా ఏం చెప్తారు ఆటో డ్రైవర్లు? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎటువైపు ఉండబోతా ఉన్నారు ఈసారి? మరి కాంగ్రెస్కే వేస్తారా లేకపోతే వేరే? ఖచ్చితంగా టీఆర్ఎస్కి వేస్తారు. దీనితోనే గుణపాఠం చెప్పాలి రేవంత్ రెడ్డికి. దీనిలో ఇక్కడ జూబ్లీహిల్స్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాం అనుకో, అప్పుడు రేవంత్ రెడ్డి కన్నా తెలుస్తుంది జనాలు అన్నది ఏందని తెలిసే. ఒకవేళ మళ్ళీ అనేకంగా ఓటేసినాం అనుకో, వీళ్ళకి ఎంత చెప్పినా కూడా గంతేరా బాబు, వాళ్ళు అట్లే ఓట్లేస్తారు, ఇట్లే వేస్తా అన్నట్టు ఉంటుంది. వాళ్ళు మోసపోతారు, వాళ్ళు అట్లే ఓటుకు 2,000-3,000 ఇస్తాం, వాళ్ళు ఓట్లేస్తారు, మేము ఇట్లా వేసుకుంటూ పోతాం చెప్పి. ఇది కాక ఒకవేళ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడించి టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తున్నాం అనుకో, ఆయనకు ఒక సురుకు పెట్టినట్టు అవుతుంది. హామీలన్నా వచ్చేటన్నా పనులన్నా అవుతాయి, బుద్ధి చెప్పినట్టు అవుతుంది, ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టు అవుతుంది. ఆయన ఆలోచనకు వస్తాయి, చేయాలి, జనాలు మారిన ఇప్పుడు జనాలు ఇట్లా చేస్తానా రేపే ముందు వచ్చే ఉంటారని చెప్పేసి చేస్తారు. లేకపోతే ఒకవేళ కాంగ్రెస్ గెలిపించినా మాత్రం ఆగం బతికే. ఇంకా మీ ఆటో డ్రైవర్ అన్న తరపు నుంచి జూబ్లీహిల్స్ నియోజక ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ వేదిక నుంచి? జూబ్లీహిల్స్ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? మీ ఆటో డ్రైవర్ అన్న పడుతున్న కష్టాలకి మీరు కాంగ్రెస్ ఓడకూడదు అంటున్నారు, జూబ్లీహిల్స్ ప్రజలకి ఏం చెప్తారు? అందరికీ నేను ఉండి ఓట్లు టీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా కష్టపడి వేపిస్తాం మేము. మాకు కూడా ఇక్కడ ఇదే ఏరియాలో ఉంది, మాగంటి సునీత గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేము. మనతో పాటు మరికొంతమంది ఆటో కార్మికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇవాళ మీ ఆటోలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ప్రయాణించడం జరిగింది, సో ఎట్లా అనిపించింది, మీ స్పందన ఏంటి? మాకు ఈరోజు కేటీఆర్ సార్ పిలుపు మేరకు ఆటోలకు మద్దతు, ఆటోల గురించి ఆయన చొరవ తీసుకొని మాట్లాడుతుంటే మేము ఆటోలలో అందరం కలిసి సార్ను కలవడానికి ప్రయత్నం చేసినాము. మా సమస్యలు 2 సంవత్సరాలు చాలా ఉన్నాయి, ఆ సమస్యలు చెప్పడానికి పోయినాము. సమస్యలు విన్నాడు సారు, దీనికి పరిష్కారము ఈ విధంగా అవుతుందని ఈరోజు పోయి సార్ను కలిసినాము, సార్లను అందరిని కలిసినాము. మాకు సమస్యలు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది ఉంది. అసలు మాకు తినడానికి, ఆటో ఫైనాన్స్ కానీ ఇల్లు కిరాయిలు వెళ్ళకనే ఇబ్బంది పడ్డాం. ఆ ఇబ్బంది వల్ల మాకు కొద్దిగా మన బీఆర్ఎస్ సార్లు కేటీఆర్ సార్ని కలిసినప్పుడు సార్ మీ గురించి మాట్లాడడానికి ప్రత్యేకంగా ఈరోజు టైం కేటాయించి ప్రతి హైదరాబాద్లో ఉన్న ఆటో స్టాండ్లు అందరినీ పిలిపించి ఒక దగ్గర చేర్చి మా సమస్యలు అన్నీ విన్న తర్వాత ఈ రకంగా చేస్తే మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది, ఈ ప్రభుత్వంలో ఇది జరగలేదు అంటే అవి చెప్పినప్పుడు వివరించినప్పుడు అన్నీ సక్రమంగా ఈ రకంగా మన ప్రభుత్వం మళ్ళీ వస్తే మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అవన్నీ మేము చెప్పిన అన్నీ తీసుకొని ఇవి ఖచ్చితంగా నెరవేరుస్తాము అన్నారు. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాత్రం మాకు చాలా ఇబ్బంది పడుతుంది, తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది, ఆటో ఫైనాన్స్లో వెళ్ళట్లేదు, రోడ్డు మీద గిరాకులు లేవు ఫ్రీ బస్ వల్ల. మేము ఫ్రీ బస్కి అట్లా అని వ్యతిరేకంగా కాదు, కాకపోతే మాకు కూడా ఏదైనా ఆల్టర్నేటివ్గా చూపించాలి. ఇప్పుడు మాకు ఆల్టర్నేటివ్గా ఏం లేదు, రోజు కనీసం 500-1000 రూపాయలు మామూలు లేబర్కి వచ్చిన ఛార్జ్ వచ్చినా పర్వాలేదు, అది కూడా రావట్లేదు. దానివల్ల ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది కదా, బయట టీ తాగదామంటే డబ్బులు ఉండట్లేదు. దానివల్లనే ఈరోజు మేము అందరం కలిసి హైదరాబాద్లో ఉన్న ఆటో యూనియన్లు సంఘాలు అన్నీ కలిసి ఈరోజు కేటీఆర్ సార్ని కలవడానికి పోయినాం, ప్రోగ్రామ్స్లో పెట్టిరు. దానివల్ల మాకు కూడా కొద్దిగా ఇబ్బంది కూడా తొలగినట్టు, సార్ కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడుతారు ఆటో డ్రైవర్ల సమస్యల గురించి అని సార్ దగ్గర కలవడం వల్ల సార్ కూడా మంచిగా స్పందించి ఆటో డ్రైవర్ల సంఘాలను పిలిచి మాట్లాడిండు. మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వల్లనే జరుగుతుంది, ఏ కాంగ్రెస్ బీజేపీ వల్ల జరగదు. ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మాకు నరకమే చూపించారు. మేము ఒకటే అనుకుంటున్నాము, ఇది వచ్చిన ఛాన్స్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మాకు ఇది లైఫ్లో టైం వచ్చినట్టు, ప్రాణం పోయి ప్రాణం వచ్చినట్టు ఒకటే అనుకుంటున్నాం మేము. ఈసారి కాంగ్రెస్ దొక్కితే 1000 ఫీట్ల లోతుకు దొక్కేసి అసలు తెలంగాణలో కాంగ్రెస్ జెండానే ఉండొద్దు, మళ్ళీ ఒక 100 సంవత్సరాల దాకా ఎక్కడ ఉందో మూలకాన్ని వెతికేటట్టు ప్రయత్నం చేస్తాం. ఈసారి ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ జెండా అంటేనే గజగజ వణికేటట్టు ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ జెండానే కనిపించదు తెలంగాణలో. ఒకప్పుడు బార్డర్లో ఆర్మీలో సైన్యంతో ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము కేసీఆర్ గురించి ఈ 2 సంవత్సరాల అనుభవం నరకం చూసినాం కాబట్టి 2 సంవత్సరాలు పోయింది గతం అని ఇప్పుడు మాకు వచ్చిన అవకాశాన్ని ఇక్కడ జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ మేడం గారిని 99% కష్టపడి నిలబడి ప్రతి ఓటర్ దగ్గరికి పోయి ప్రతి గల్లీలో 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. లోకల్ షేక్పేట్ల ఏ గల్లీలో ఎన్ని ఓట్లు ఉంటాయో మాకు తెలుసు. వాళ్ళందరినీ గ్యాదర్ చేసి బూత్ల దగ్గర తీసుకుపోయి ఓట్లు వేయించే బాధ్యత మాది. కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటేనే మాకు బతుకులు ఉంటాయని ఆశించి ఆటో డ్రైవర్లు అందరం ఈరోజు సమైక్యంగా కూడిపోయి కేటీఆర్ సార్ను కలిసినాము. మాకు ఇంకోటి, ఈ కాంగ్రెస్ను అసలు నామరూపం లేకుండా చేయాలనేది మా ధ్యేయం.
ఎందుకే కాంగ్రెస్ మీద మీరు అంత పగబట్టి? కాంగ్రెస్ అంటేనే మాకు నరకం చూపించింది 2 సంవత్సరాల నుంచి. గత ప్రభుత్వం 10 ఏళ్ళ నుంచి హాయిగా నిద్రపోయినాం, కళ్ళు మూసుకొని ఉదయం 6 గంటలకు పోయి సాయంత్రం 6 గంటలకు పోయినాము. ఇంత 1500 1000 వస్తే తిని పడుకున్నాం, హాయిగా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల నుంచి అసలు ఇల్లు రెంట్ వెళ్ళట్లేదు, పిల్లల ఫీజులు వెళ్ళట్లేదు, మాకు పిల్లల బిస్కెట్ కడితే డబ్బులు లేవు సార్. అంత నరకం అనుభవించిన. అందుకే ఈ ఫ్రీ బస్ వద్దు, ఈ కాంగ్రెస్ వద్దు. ఈ కాంగ్రెస్ వల్ల అసలు ఎవరికి ప్రయోజనం లేదు. వాళ్ళే అంటారు కదా మరి. 99% కాంగ్రెస్ నామరూపంలో లేకుండా చేయడమే మా బాధ్యత. ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా కంకణం కట్టుకున్నాము. కాంగ్రెస్ తెలంగాణలో అసలు జెండానే కనిపించకుండా చేస్తాం. ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా చేస్తాం. జెండానే కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారా మరి? ఏం చేస్తారండి? చంపుతారా, కొడతారా? ఇది ప్రభుత్వం ఉంది, ఇది సమాజంలో ప్రజాస్వామ్యం ఉంది. ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చు. అంటే నన్ను ఒక్కని చంపినంత మాత్రాన పోదు కదా. భూమి ఆకాశం ఉన్నంతలో టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది, ఖచ్చితంగా ఎగురుతుంది. నేను పోతే ఇంకోరు పోతే ప్రతి ఇంటికి ఒక కేసీఆర్ పుట్టుకొచ్చి ఖచ్చితంగా తెలంగాణ నిలబెడతారు. మళ్ళీ మాట్లాడితేనే వీడియోలు డిలీట్ చేపిస్తున్నారు, మాట్లాడితేనే భయపెడుతున్నంత మాత్రం మేము భయపడం కదా. మా ఆటో సైన్యం అస్సలు భయపడదు. ఎవరైనా భయపడుతుంది, మా ఆటో సైన్యం మాత్రం భయపడదు. ఎంతమంది వచ్చి ఎంతమంది పంపించినా సాగుకైనా తెగిస్తాం. కానీ కేసీఆర్ గురించి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ని నిలబెట్టుకుంటాం. ఎందుకు యాదికి వస్తుండే కేసీఆర్ మళ్ళీ ఆటో అన్నాలకు? మొన్న సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఆయన కష్టాలు 2 సంవత్సరాల నుంచి వచ్చినాయి మాకు, కాబట్టి జ్ఞాపకం వస్తుంది మళ్ళీ. అంటే మేము తప్పు చేయలేదు, అక్కడ విలేజ్ వాళ్ళు తప్పు చేసారు. హైదరాబాద్లో తప్పు చేయలేరు ఎవరు. మా హైదరాబాద్ ఆటోలో కంప్లీట్గా అందరికీ తెలుసు. ఇంకా 50 ఏళ్ళు అయినా ఖచ్చితంగా కేసీఆరే కావాలనుకుంటాం. ఆ డెవలప్ అయింది. మాది కూడా పల్లెటూరుకి నుంచి వచ్చిన. ఆ పల్లెటూరులో పొజిషన్ ఎట్లుంటుంది, ఇప్పుడు ఎట్లుండే మాకు తెలుసు. మాకు కూడా ఆటో వన్నలే కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ కావాలి, మనకు మార్పు రావాలి, బతుకులు మారుతాయని అన్నారు. చేస్తారని తెలియదు కదా. వాళ్ళు ఆశించారు ఏదో 12,000 ఇస్తారు కదా అని ఆశించారు. ఆ 12,000 రోజు 30 రూపాయలే పడుతుంది. టిఫిన్ కూడా రాదు. 40 రూపాయలు ఇడ్లీ, రోజు 30 రూపాయలే పడుతుంది. అది కూడా ఆలోచించకుండా అది అవుతుంది కదా అనుకురు. తర్వాత అది కూడా కావట్లేదు. దానివల్ల చాలా నష్టపోయారు ఆటో డ్రైవర్. ఇప్పుడు అర్థమైపోతుంది. ఇక జిందాలో ఏ ఆటో డ్రైవర్ కూడా కాంగ్రెస్ అంటేనే పక్కకు పెట్టేస్తాడు దాన్ని, సైలెంట్. కాంగ్రెస్ అంటే నామరూపం లేకుండా చేయడమే ఆటో డ్రైవర్ల పని ఖచ్చితంగా. చాలా 2 సంవత్సరాల నుంచి అయితే పొట్ట మీదనే కదా అసలు. నా చెప్పడానికి కూడా ఆ భాష వర్ణించకుండా అయిపోతుంది. అంత బాధ అవుతుంది ఆటో డ్రైవర్లు. ఆటో డ్రైవర్ క్యాబ్ కానీ ఆటోలు కానీ ప్రతిదీ ఒక్క బిజినెస్ చైన్ సిస్టమ్ అన్నీ మొత్తం డౌన్ అయిపోయినాయి. ప్రభుత్వం మాత్రం ప్రజాపాలన తెచ్చినాం, ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చినాం, పేద ప్రజలకి న్యాయం చేస్తున్నాం. అది మాత్రం ఫేక్ న్యూస్. అదంతా నామ మాత్రమే. అది ఓన్లీ మాటలకు మట్టుకే. ఎవరికి ఇప్పటిదాకా ఎవరికి రాలేదు. సిటీలో మాత్రం ఎవరికి రాలేదు. ఒక్కటి కూడా రాదు కూడా. ఇంకా జిందేలో కూడా రాదు. అంటే మేమంటే నా ఏజ్ 42 ఉంటుంది. నేను చూసిన కాడికి కూడా మా ఫాదర్ ఎప్పుడు పొలంలో కాడికి పోయి నైట్ మిరుగుడు పురుగుల కరెంట్ వస్తుండే. ఈరోజు ఫ్యాన్లు వేసుకొని 24 అవర్స్ కరెంట్ తోటి ఉన్నామంటే కేసీఆర్ పుణ్యానే. ప్రతి గడప కేసీఆర్ మంచినీళ్ళు శ్వాస పీడ్చుకుందే తెలంగాణ. ఏ ఒక్క జీవి లేదు. ప్రతి జీవి నా తెలంగాణ చెప్పుకున్నాడానికి కూడా కేసీఆరే కారణం. ప్రతి గడప కేసీఆర్ పథకం అందింది. అదే రేవంత్ రెడ్డి ఒక్క పథకం అని చూపించండి నాకు, ఒక్క పథకంకి ఇది అందిందని. ఫ్రీ బస్ వల్ల నష్టమే. ఆడోళ్ళు కొట్టుకుంటుర్రు, తన్నుకుంటుర్రు, మాకు నష్టమే, అందరికీ నష్టం అయిపోయింది. క్యాబ్ వల్ల కూడా నష్టం అయిపోయింది. దానివల్ల లాభం లేదు కదా. ఇంకేది అమలు చేసింది చెప్పండి రేవంత్ రెడ్డి? అన్ని నష్టానికే, ఏది చేయలేడు రేవంత్ రెడ్డి. రేషన్ బియ్యం మామూలే అండి. అవి ఒకసారి నా బియ్యం చూపిస్తే ఎన్ని పురుగులు లేని ఇప్పుడే చూపిస్తా బియ్యం. అవే తినమాను ఒకసారి. మా పొలంలో వండిన బియ్యం చూపిస్తా, ఈ బియ్యం చూపిస్తా. తేడా తెలిసిపోతుంది కదా అప్పుడే. ఇప్పుడు మన షాప్లో కొన్న బియ్యం దాన్ని రీడ్ చేసి పెయింట్ చేసి దాన్ని సన్న చేసి ఇస్తున్నాడు. అంతేగాని సన్న బియ్యం ఇవ్వడం ఏముందండి. మాది ఇప్పుడు 2,500 మహిళలకు అన్నాడు. అది ఇస్తే అందులోకించి మేము తీసుకుంటుంటే ఒక బ్యాగ్ 2 బ్యాగులు వస్తాయి. అది తెలివి కేసీఆర్ రేవంత్ రెడ్డిది. 2 బ్యాగులు వస్తుంది 2,500 ఇస్తే. కరెంటు బిల్లు కట్టుకుంటుంటే మీ 1000 రూపాయలు, గ్యాస్ పెట్టుకుంటుంటే మీ ఇంకా 1000 రూపాయలు మిగులుతుండే మాకు. అది ఒకటి సరిపోవటం. అరే అది కూడా ఇవ్వలేడు కదా. అంటే పబ్లిక్ అంత మోసపూరితంగా చేసిన రేవంత్ రెడ్డి. దానివల్ల మాకు ఒకటి అర్థమైంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు ఎంత కొట్లాడినా ఏం కాదు. ఓటుతోటే దానికి పరిష్కారం. ఓటుతోటే గట్టి గుణపాఠం చెప్తాం రేవంత్ రెడ్డికి. ఖచ్చితంగా జూబ్లీహిల్సే కాదు, ఏ ఎలక్షన్లు వచ్చినా పర్వాలేదు, ఓన్లీ కారే తిరగాలి. ఎక్కడ ఎలక్షన్ అయినా అడ్డుపోతాం, సైన్యం లాగా పనిచేస్తాం. ఎక్కడన్నా కానీ సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్ ఏవి రాని ఇక్కడ నుంచి ఆయన పోయి అక్కడ కష్టపడి వస్తాం. 15 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటుండే మరి. 15 సంవత్సరాలు ఇప్పుడు ఎలక్షన్ పెట్టుమాను. ఖాళీ రేవంత్ రెడ్డి గెలిచినా పర్వాలేదు, రేవంత్ రెడ్డి కూడా గెలవదు. రేవంత్ రెడ్డి ఖాళీ డిపాజిట్ కూడా రాదు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టుమాను, ఇప్పుడు పెట్టుమని చూద్దాం. 10 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పెట్టుమాను, డిపాజిట్ కూడా రాదు. ఫుల్ మెజారిటీతో జూబ్లీహిల్స్ గెలుస్తారు కానీ మరి మంత్రులు ప్రచారం చేస్తారు. మంత్రులు ఇప్పుడు ఒక మంత్రి చెప్పినంత మాత్రం నేను చెప్తే నా ఇంట్లో ఉన్న మా అన్ననే ఇట్లా వదిలిపెడతాడు. మంత్రి చెప్పినంత మేము ఎందుకు వేస్తాం? మా మనసులు ఉండాలి కదా. మనసులు ఉంది కేసీఆర్ ఒక్కడే, కారు ఒక్కడే.
ఎవరో చెప్తే ఏదో బొమ్మ చూసి పోస్టర్లు వేసి ఓటు పోయింది, ఆ కాలం పోయింది. కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది, ఇప్పుడు మనుషులు ఉన్న దానికి వేస్తాం. ఖచ్చితంగానే ఈ ప్రభుత్వం వచ్చినాక ఆటో డ్రైవర్లు చాలా నష్టపోయారు. చాలా అంటే విపరీతంగా నష్టపోయారు. ఎంత నష్టపోయారు అంటే ఒక్కొక్క ఆటో డ్రైవర్ 61 మంది చచ్చిపోయారు. 61 మంది చచ్చిపోతే కూడా కనీసం పలకరించడానికి వెళ్ళలేదు సీఎం. అలా పలకరిస్తుండే. చాలా ఘోరంగా అబ్బా ఇంత ఈ పాలన వస్తుందని ఎవరు అనుకోలే, కళలో కూడా అనుకోలే. కేసీఆర్ని ఒకసారి ఈయన తీసుకొద్దాము, కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని తీసుకొస్తే ఎంత మంచి చేస్తున్నారు అనుకున్నారు. కానీ చాలా ఘోరంగా ఫ్రీ బస్సులు పెట్టేసి అసలు ఆయనకు మైండ్ ఉందా లేదా, ఈ ఐడియా ఎవడిచ్చిడో ఎవరు పెట్టించారో కానీ తెలివి తక్కువ పని. అది ఫ్రీ బస్ పెట్టడమే తెలివి తక్కువ పని. ఎందుకన్నా ఫ్రీ బస్ పెట్టి ఆడవాళ్ళకు ఫ్రీ బస్ పెట్టే 2500 ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటుండే. ఫ్రీ బస్సు అసలు అవసరమే లేదు. ఫ్రీ బస్సు ఇక్కడ ఇప్పుడు ఫ్రీ బస్ తోటి ఏం ఉపయోగపడ్డది? ఇక్కడ ఆటో డ్రైవర్ని చంపినాం, అక్కడ మహిళల్ని చంపుతున్నాం, కొట్టుకొని తిట్టుకొని. వాళ్ళు ఎంత ఘోరంగా పబ్లిక్ చూస్తున్నాం రోడ్ల మీద, అయితే బస్సులో ఎంత కొట్టుకుంటున్నారో జుట్లు పట్టుకొని. అసలు ఎవరికి ఉపయోగపడేది అది ఫ్రీ బస్సు? అదొక్క పథకం రిలీజ్ చేసి 6 గ్యారెంటీలు చేసినా అని కార్డు పెట్టుకొని చూపిస్తున్నాడు. అని జూబ్లీస్లో మాత్రం గెలిచేది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే జూబ్లీస్ మా ఆటో యూనియన్లో ఒక 20-30 యూనియన్లు ఉన్నాయి. ఖచ్చితంగా అందరం కలిసి జూబ్లీస్లో ఏకపక్షంగా టీఆర్ఎస్ కోటేసి జూబ్లీస్లో ఎవరైనా క్యాండిడేట్ ఉండండి కేసీఆర్ ముఖం చూసి ఓటేస్తాం. ఎందుకు కేసీఆర్ ముఖం చూసి ఓటేస్తారు? కేసీఆర్ రావాలి, మళ్ళీ ఫ్రీ బస్ పోవాలి, ఆటో డ్రైవర్ల బతుకులు ఎలుగు రావాలి. అదే మాట. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండే. అది ఏం చేసిండో ఎక్కడ చేసిండో కానీ పాలన ఖతర్నాక్ పరిపాలన ఉండే. ఆటో డ్రైవర్ హ్యాపీగా బతికిండు. కానీ ఏదైతే రేవంత్ రెడ్డి పాలన వచ్చిందో ఆటో డ్రైవర్ చచ్చిపోయాడు. చాలా ఘోరంగా అబ్బా ఇంత ఇబ్బంది అంటే మాకు చెప్పలేం, అంత ఇబ్బందులు ఉన్నాయి. చాలా ఇబ్బంది చేసిండు రేవంత్ రెడ్డి. చాలా మంది చచ్చిపోయారన్న, మా ఫ్రెండ్స్ చాలా మంది చచ్చిపోయారు. డిస్టిక్లలో చచ్చిపోయారు, ఇక్కడ సిటీలో కాదు. ఇంకా బాధ అంటే ఇక వద్దురా నాయన ఈ పాలన అనుకున్నాం. ఇక ఇప్పుడు ఛాన్స్ వచ్చింది ఒకటి, జూబ్లీస్లో కొడితే ఢిల్లీలో సీట్ అదరాలి. జూబ్లీస్లో ఓటు గుద్దితే ఆటో డ్రైవరు ఢిల్లీలో సీట్ అదరాలి. ఎక్కడ? ఢిల్లీలో. రేవంత్ రెడ్డికి సురుకు పడాలి. ఈడ ఓటు గుద్దితే రేవంత్ రెడ్డికి ఆడ సురుకు పడాలి. ఖచ్చితంగా పడిపిస్తాం, 100% పడిపిస్తాం. లేదన్న అంత సీన్ లేదు. వాళ్ళు అనుకుంటున్నారు ప్రభుత్వం మాది ఉంది, ఎంఐఎంని కలుపుకున్నాము ఏదో అనుకుంటున్నారు. వాళ్ళు ఊహలో బతికేస్తున్నారు. కానీ టీఆర్ఎస్ పవర్ ఏందో మన ఇప్పుడు నవంబర్ 14 తెలుస్తుంది. చూపిస్తుంది ఖచ్చితంగా 100%. మా ఏమున్నాయి అన్న మన మినిమం మా యొక్క 40-45 వేల ఓట్లు ఉంటాయి. మా ఓన్లీ డ్రైవర్లే జూబ్లీస్లో, ఓన్లీ డ్రైవర్లే. కూటమా వన్ సైడ్ కొడితే రాదా? ఖచ్చితంగా తెస్తాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆటో డ్రైవర్లే రేవంత్ రెడ్డి సీటు కూలుస్తారు. అంతెందుకన్నా ఇప్పుడు జూబ్లీస్ గెలవని టీఆర్ఎస్ రేవంత్ రెడ్డి పీట కదులుతా లేదు చూడండి, ఖచ్చితంగా కదులుతుంది. డబల్ బెడ్ ఫ్రీ చేసిరు కదా బస్సు, మరి మొగళ్ళకి ఎక్కువ రేట్ చేసిరు కదా, దాని పరిస్థితి ఏంది? గతంలో అప్పు చేసిరు, అందుకనే ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది, అప్పు కట్టడానికి. అవునన్నా, మీరు గతంలో అప్పు చేసిన, గతంలో అప్పు ఉంది మీకు తెలుసు, మొత్తం ఎంక్వైరీ చేసే కదా మీరు హామీలు ఇవ్వాలి, అది చేస్తా ఇది చేస్తా అని చెప్పాలి కదా. మీకు అప్పేదలో ఉన్నప్పుడు మీరు హామీలు ఎట్లా ఇచ్చారు? మీరు మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నాం. కాకపోతే మీరు ఇవేమున్నాయి పొరపాట్లు అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. మిమ్మల్ని నమ్మిరు ప్రజలు, మీరు ఉన్నదానికన్నా ఎక్కువ ఇస్తా అంటే నమ్మిరు, దాని తప్ప మిమ్మల్ని నమ్మి కాదు. దానికన్నా ఎక్కువ ఇస్తా అంటేనే ఆశకి ఇంకా అత్యాశ అయిపోయింది. అది అత్యాశకి ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. ఏం లేదు, ఇంకా మేము వర్క్ చేస్తాం, ఏం లేదు. ఇంకా హైదరాబాద్లో ఏం లేదు. ఊరికెళ్ళి వచ్చిన వాళ్ళు అదే హౌస్ కీపింగ్ చేసుకోవాలా, అదే 14,000 13,000 పని చేసుకోవాలా. ఆటో డ్రైవర్లకి ఏం లేదు, ఫ్రీ బస్సు. ఓలా ఊబర్ ఓకే ఆడికి బాగుంది, అది కంపెనీ వాళ్ళకి లాభం, ఆటోలకి ఏం లాభం లేదు. ఇప్పుడు నేను ఒక మినిమం ఫుల్ ట్యాంక్ చేసుకోవాలన్నా పెట్రోల్ రేట్ పెరిగింది, అన్ని వస్తువులు పెరిగి ఉన్నాయి. ఇప్పుడు దేని మీద బతకాలి? ఈ 14,000 పని చేసే ఇంటి మొత్తం నడుస్తారా ఏడన్నా? 14,000 మొత్తం ఫ్యామిలీ నడుస్తుందా? మరి ఎట్లా వేయాలి? గ్యారెంటీలు ఎక్కడనో అన్న, ఇక్కడ మొదటిది లేదు గ్యారెంటీల మాట మాట్లాడుతాం, ఫస్ట్ది ఏం లేదు. ఇక్కడ ఫ్రీ బస్ ఒకటే, అది ఉపయోగం లేదు. మనకి డబుల్ రేట్ అయిపోయింది కదా. లింగంపల్లికి వెళ్ళి మేము 18 రూపాయలు 17 రూపాయలు వచ్చేది, ఇప్పుడు పరిస్థితి ఏంది? 30 రూపాయలు 50 రూపాయలు. అట్లా ఏం చేద్దాం చెప్పండి? ఓటు వేద్దామంటే ఎట్లా వేస్తారు? ఓటు ఏం నమ్ముకొని చేస్తారు వాళ్ళని?
ప్రభుత్వానికి ఏం చెప్పినా వినేటట్టు లేదు. వాళ్ళు చేసినట్టే చూడాలి ఇంకా, అంతే. అంతకుమించి ఏం లేదు. ప్రభుత్వానికి మనం ఏం చెప్పలేం. వాళ్ళు ఇంకా మోసం చేస్తారు, ఇంకేదైనా నాశనం చేస్తారు, అంతే. ఇక మనం అంతే. మళ్ళీ ఇంకేం చేస్తాం మనం? సీఎం రూలింగ్లో ఉన్నాయి. కేసీఆర్ అన్నాడు నాకు పదవి లేదు, కత్తి వాంచలేదు, యుద్ధం నన్ను చేయమంటారు. మనం ఏం చేస్తాం? మన కత్తి లేదు, యుద్ధం లేదు, ఎదురుగా కూడా లేము మనం. మరి ఆపోజిషన్ కూడా కాదు, మామూలు ప్రజలు ఇబ్బంది పడాలి, ఇంకా ఇబ్బంది పడాలి, తప్పదు. మంచి అవకాశం వచ్చింది జూబ్లీ హిల్స్లో, మరి ఎటువైపు ఎట్లుంటుంది ఏం కథ? కంపల్సరీ బీఆర్ఎస్ఏ వస్తుంది. రేవంత్ రెడ్డి రావాలంటే ఇవన్నీ ఇప్పుడు ఈ నష్టపోయిన వాళ్ళంతా ఎక్కడ పోవాలి? వీళ్ళు ఇప్పుడు వన్ సైడ్ ఆటో వాళ్ళందరూ వేస్తున్నారని కారణం ఏంది? వాళ్ళ పుట్టగొట్టిన ఒక ఆటో నడిపినాడు ఫ్యామిలీ ఎట్లా నడుపుతాడు? స్కూల్ పిల్లలకు ఫీజు ఎట్లా కడతాడు? వాడు ఏం తింటాడు? వాళ్ళకి ఏం పెడతాడు? ఏంది కదా? ఫ్రీ బస్ చేసినావు, డబల్ చేసినావు, మగవాళ్ళకి డబల్ చేసినావు. అదే రేట్లు తగ్గించి ఇద్దరికి తగ్గి కదా, లేడీస్ కూడా తగ్గి, జెంట్స్ కూడా తగ్గి, అందరికి బెనిఫిటే కదా. జెంట్స్ పెంచారు కదా, ఆడోళ్ళకి ఫ్రీ చేస్తే మొగోళ్ళ మీద నడుస్తుంది. ఇంకా ఏంది? ఆడోళ్ళకి ఫ్రీ చేసిండు, మొగోళ్ళ డబ్బులు తీసుకొని నడిపించుకుంటుండు, అంతే. మళ్ళీ అంతకుమించి ఏమున్నది? మొత్తము ఏమున్నా కూడా బీఆర్ఎస్ఏ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి ఏం లేదు, ఇక్కడ మాత్రమే. ఇంకా బాగా చేసిండు అనుకో సిటీ మొత్తం వస్తుంది. ఇట్లే ఉల్టా చేసిండు అనుకో సిటీ మొత్తం కాంగ్రెస్ పోతుంది. హైడ్రా అని భయపెడుతారు ఫస్ట్. అయితే హైడ్రా వచ్చినా రాకుండా టీఆర్ఎస్ మాత్రం వస్తుంది. ఎందుకంటే ఈ పరిస్థితి ఇట్లా పెట్టి అమ్ముకున్నా, గిరాకీ లేదు, అంతా డ్యూటీ చేసుకుంటున్నా. మళ్ళా ఏం చేస్తాము? ఏం తక్కువ జీతంకు చేసుకుంటున్నాము. బతుకులు మొత్తం ఆగమైపోయినాయి. ఏం చేస్తాం? చాలా ఇబ్బంది. ఉప్పు కా నుంచి మంచిగా రేటు పెంచిందంటే అంత పెంచిండు. ఏం హామీలు వస్తున్నాయి? ఏం హామీలు వస్తలేవు. సరిగా మా అమ్మకి ఇంతవరకు పింఛన్ సరిగా వస్తలేదు. ఏం చెప్పాలి? ఆయనకి ఏం చెప్పాలి చెప్పు? అమ్ముకున్నా. కొత్త ఆటో కొనిపిస్తే మంచిగా ఉంటుంది. సంతోషం. బీఆర్ఎస్ వస్తా. బీఆర్ఎస్ జూబ్లీ ఎలక్షన్ మంచిగా వస్తుంది, కానీ బీఆర్ఎస్ వస్తుంది. కాంగ్రెస్ మాత్రం రాదు.